ఆదివారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3వ విడత కంటి వైద్య శిబిరం నిర్వహించిన అనంతరం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా నాంపల్లి ప్రెస్ క్లబ్ 7వ వార్షికోత్సవం సందర్భంగా నాంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రింట్ చేయించిన డైరీని ఆవిష్కరించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3వ విడత కంటి వైద్య శిబిరం నిర్వహించిన అనంతరం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా నాంపల్లి ప్రెస్ క్లబ్ 7వ వార్షికోత్సవ సందర్భంగా నాంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రింట్ చేయించిన డైరీని ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ నాంపల్లి మండలంలో ఎంతమంది జర్నలిస్టులు పనిచేస్తున్నారని నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాలెంక గురుపాదంని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న పాత్రికేయులు స్వేచ్ఛగా పనిచేయాలని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలని అన్నారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదని అన్నారు. నాంపల్లి ప్రెస్ క్లబ్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి పాల్గొని పాత్రికేయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎర్రెడ్ల రఘుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా యువ నాయకులు పెద్దిరెడ్డి రాజు సంజీవరెడ్డి, గిరిజన రాష్ట్ర నాయకులు మాజీ సర్పంచ్ మేఘావత్ రవినాయక్, మాజీ సర్పంచ్ ఎర్రెడ్ల నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ దుర్గయ్య, నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాలెంక గురుపాదం, TUWJ 143 నాంపల్లి మండల కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు, సీనియర్ పాత్రికేయులు కోడి రాములు, కోర వెంకటేష్, కోర శివ, మేఘావత్ సర్దార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే సార్. ఎంతమంది జర్నలిస్టులు నాంపల్లి ఫోన్ చేసి 60 మంది ఫోన్ చేస్తారు.